ఉస్మాయిల్ గాడు రానే ఇంకా తిరిగి రాలేరా వాడు. మీరే కదా రాణి రాణి అంటాది, ఇంకేంటికి వస్తాడు? చచ్చిపోయింటే ఇంకా ఏదన్నా వాడు నేను వాడిని నేను వచ్చే వరకు వాడిని కొట్టద్దని చెప్తే కదా నా. ఎందుకన్నా వాడిని ఏం చేస్తే ఉన్నా ఏదన్నా నువ్వేనా వానికి ఏమన్నా సహాయం చేసింది? నేనేం చేసినా చెప్పరా నువ్వున్నా? అశోక్ అన్న మనవాడే. నీకు ఇది తెలీదు. వాడు ఏదన్నా చెప్పన్నా. వాడిని చంపకూడదు అని చెప్తివి. అవునన్నా, నేను వచ్చే వరకు వాడిని కొట్టద్దు అని చెప్తే కదన్నా. ఆ చెల్లెల్ని లవ్ చేస్తాను వాడు, నీకు తెలీదా? నువ్వేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినావురా. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసినాడు అని చెప్పినాడు కదన్నా వాడు. మళ్ళీ ఇట్లా చేస్తాడని ఎవరికి తెలుసు? రేయ్ మాట్లాడరా వాడు. నువ్వు కూడా వాడేనా? అన్నా వాడిని ఎందుకు పట్టించిండ్రా అన్నా? నేను మారిపోయినానన్నా, నీ మనిషి అన్నా ఇప్పుడు నేను. నీ మీద నుంచి డౌట్ వచ్చిందంటే మన కోరిలోనే పూర్తి చేస్తానరా. డౌట్ రానివ్వనన్నా, నేను నీ మనిషి అన్నా, మారిపోయినానన్నా, నమ్మన్నా. నన్ను పిలిపించి మీరిద్దరూ కలిసి నన్ను చంపేతాము ఫిక్స్ అయిపోయినావు నువ్వు. లేదన్నా, నేను ఎందుకన్నా చంపిస్తాను? ఒకసారి నేను కొట్టిండావా? ఇప్పుడు వాని మనిషి అన్నా నేను. వాని మనిషి మళ్ళీ కావచ్చురా నువ్వు. వాని మనిషి అయితే నిన్ను తోడుకొని వచ్చి నిన్ను చంపాలి, కానీ పని ఉందని నేను ఎందుకన్నా వెళ్ళిపోతాను? ఏమి తెలియని అమాయకుడురా వాడు పాపము. అర్థమైతుందా? వాడిని కూడా చంపాలని అనుకుంటావు కదరా. నేను ఎందుకు అనుకున్నానన్నా? వాడు ఎవరన్నా మీకు చెప్పింది? డౌట్ వచ్చిరా? అర్థమైతుందా? ఎవరో చెప్పింది నీకు చెప్పున్నా. వాడు కథ నేను చూస్తాను. చూసేది కాదరా. సేపు గంట సేపు ఉన్నా మేము ఆడే, అంతవరకు రాకూడదా? అప్పుట్లో నీకు పని ఎందుకు? ఏమొచ్చింది? నా డబ్బులు లేక పనికి పోయినానన్నా. నేను ఇస్తాను కదా, నీకు ఎంత కావాలంతా ఇస్తానవన్నా. లేదు తేడా కొడతాందే నీ మీద. లేదన్నా. వాడు చచ్చిపోయినాడు. ఆఖరి చూసుకుంటావా? ఎక్కడున్నాడన్నా? లోపల ఉన్నాడు. లోపల? ఆ నీళ్ళు లోపల ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నారన్నా వాడిని? చంపేసిరా. కుట్టి 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 చంపేసి పన్నేసిరా వాడిని. ఎందుకన్నా? నా చెల్లురా. 10 రూపాయలు లేదని చెప్పు, ఇస్తా. ఒక పూట భోజనం లేదని చెప్పు, పెట్టిస్తా. చెప్పినాడు కదన్నా మీ చెల్లెలు కూడా లవ్ చేస్తాను. చెప్పినాడా నీకు? అవునన్నా. నాకు చెప్పకూడతారా నువ్వు? నాకు తెలిసిందే నిన్న వాడు చెప్పింది. నేను నిన్న చెప్పగానే నువ్వు నిన్న వచ్చినానన్నా నీ దగ్గరికి. నువ్వు లేవు, అందుకని ఇప్పుడు వచ్చి చెప్పినానన్నా నీకు. అది వైజాగ్ పోయింది కాబట్టి బతికిపోయిందిరా. అర్థమవుతుందా? నా చెల్లులైనా ఎవరైనా తండ్రి అయినా నాతో తప్పు చేస్తే చుట్టుపట్టుకొని లాక్కొని వస్తా దాన్ని. అర్థమవుతుందా? నా చెల్లు తప్పు చేయండి ఏంటనే నువ్వు. వైజాగ్ పోయింది, 3 years రాదది. 3 ఏళ్ళు ఈ పక్కకు కూడా రాదు. అర్థమవుతుందా? దానికి చెప్పొద్దు. దానికి చెప్పొద్దు. నాకు తెలియకుండా నువ్వు ఫోన్ చేస్తాడు. నేను ఎవరికి నాతో మాట్లాడితే దానికి భయము. అర్థమవుతుందా? వాడిని కూడా చేస్తూ ఉంటుంది. వాడు ఎత్తొద్దు వాడికి చెప్పినాను. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఊర్లో అందరికీ మీరు చెప్పేస్తావా? చంపేక నన్ను ముద్దు పెట్టుకుంటారా? గుర్తుందే? మారిపోయినాను. 3 ఏళ్ళ ముందు మామిడి తోట, అవునన్నా, ఎద్దులు కూడా వచ్చినాయి. ఇన్నా లేదా? మనుషులందరూ మారుతారు కదన్నా. మారారంటే నమ్మరేందన్నా. అరే అరే వాడిని నమ్మి 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 లాస్ట్ గీతం ఈ కూడికి వచ్చినదిరా. అర్థమవుతుందా? మనకి ఏం తెలిసినా ఏం ప్రాబ్లం కాదు. 3 రోజులు తేల్తాడు వాడు. చచ్చిపోయితే 3 దినాలు తేల్తాడు. ఏదో అని భూమి మీద నూకలు ఉంటే దేవుడు ఇంకా రాసి పెట్టింటే బతకచ్చు. బతికేసి నా కంటికి కనపడకున్నా యా ఊళ్ళో బతుకొనిలే, 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తా. అర్థమవుతుందా? బతుకొనిలే. నా చెల్లెలు ముఖం కానీ నా ముఖం కానీ మన ఇంటి ముఖం కానీ చూసినాదంటే కంట్లో పెరికేస్తా వానికి. ఇప్పుడు వాడు లేచి పైకి వస్తే, వాడిని శవం బయట వస్తే 3 రోజులకి మళ్ళీ మన మీద ఏమైనా కేసు అవుతుంది కదన్నా. ఏమీ కదరా. ఏమిటికైతుందిరా? ఎవరైనా చూసి మనం చంపేసినామని తెలిస్తే రే 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 ఎవరు ఏమి చేయలేరా మనమల్ని. అర్థమవుతుందా?
సరే అన్న. వానికి ఎన్నో గాలి గలాట్లు. ఈ ఊరోడు కాకుండా ఆ ఊరోడు, ఆ ఊరోడు కాకుండా ఈ ఊరోడు. ఇది తెలిసినది ఎవరికి? నీకు, గుణవర్ధన్కి. అర్థమవుతుందా? చెప్తే మీ ఇద్దరు చెప్పాలా, లేకుంటే ఈ కోరిలో ఎవరన్నా చూసి వినల్లా, చూడల్లా, వినల్లా. మీరు పుట్టినప్పుడు ఎవరైనా చూసినారన్న? ఎవరు వినలా, ఎవరు చూడలా. అర్థమవుతుందా? వాడిని పట్టుకోవచ్చినప్పుడు ఎవరన్నా చూసిరా? ఎవరు చూడలేరు. చూడలేదు కదా. మీరు అందుకనే నువ్వు పర్సనల్గా చెప్తావు కదా, పర్సనల్గా మాట్లాడాలంటావు కదా. అవునండి. అందుకని నేను ఒకడే వచ్చింది. లేకపోతే సూర్య గారిని, బాలాజీ గారిని, వినయ్ గారిని, కార్తీక్ గారిని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చిండు. రే చెప్పన్నా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం లేదన్నా, చంపేసినావు, అంతా అయిపోయింది కదా. నువ్వు ఏమని తోడుకొని వస్తారా వాడిని? నేనేమని తోడుకో రాలేదన్నా, మేము మామూలుగా రారా అలా పోయొద్దామని చెప్పేసి తోడుకొని వచ్చినాను. తర్వాత నేను నీకు ఫోన్ చేసినాను పర్సనల్గా మాట్లాడదామని. నువ్వు వచ్చినావు కదన్నా. రే నీకు తెలిసింది, వానికి తెలిసింది. ఈ ఊర్లో ఒక 5-6 మంది నా శత్రువులు కానీ తెలిస్తే ఏం చేస్తారు? దాన్ని అందరికీ చెప్తారు. ఊరంతా పాకేస్తుంది. మంజు చెల్లులో ఆఖరికి తింటికి గీతలేని వాళ్ళు కూడా పోతా ఉంది. నాకెంత అవమానం, నువ్వే చెప్పరా? సరే అన్నా, వదిలేయన్నా, సెట్ వేసుకున్నా. నువ్వు ఇంకా ఎందుకన్నా ఈ వ్యవహారంలో? చెట్టు వద్దురా. ఎందుకన్నా? వాడు చచ్చిపోయినాడు అని తెలిసిందే. నిమ్మలంగా ప్రశాంతంగా ఉడికీలు కాయబెట్టుకొని సర్వశుద్ధి చేసుకొని నీళ్ళు పోసుకుంటానరా. అన్నా ఎవరో ఫోన్ చేస్తున్నారన్నా. రే నీకు బుద్ధి ఉందేరా? మన చెల్లెల్ని వాళ్ళు లవ్ చేస్తానే నాకు చెప్పకుండా దానుకోండావా? ఏయ్ అశోక్ రైట్లా చెప్పన్నా. వాడు చేయండి పనికి అర్థమవుతుందా? అవునన్నా. వీడియో కాల్ చేయాలి. ఏంటికి వాడు వీడియో కాల్ చేయాలి? అర్థమవుతుందారా? నా చెల్లెల్ని వాళ్ళు లవ్ చేయంటే నువ్వు చెప్పుకుని ఉండవరా? మన ఇంటి పక్కోడు సూరిగాడు. అర్థమవుతుందా? దీనికి తెలిసినట్లుంది. అందుకనే వీడియో కాల్ నీకు చేయండి. నీకు వానికి ఏదో లింక్ ఉందిరే. చూపించన్నా, చచ్చిపోయినాడని. చూడరా, ప్రశాంతంగా చచ్చిపోయినాడు. చూడరా వాడు యాడున్నా మెడబెట్టుకోవచ్చు చంపుతాను నేను. రే మన కథ ఒకసారి చూద్దామా? వస్తే రాని, భూమి మీద నూకలు ఉంటే రాని. 3 రోజులు కదన్నా. 3 రోజులు తేలుతాడు. చూడండి వచ్చి, ఓకేనా? ఇక్కడ 2 మనుషుల్ని మనల్ని కాపలా పెడదామన్నా. మనం పెడదాంలే. కోరినే మందిర అయితే ఎవరో వచ్చి చెప్తారు లేరా? వాడు లేసి అట్లే పూడిపోదా. ఊడిపోతాము, నట్లయితే మళ్ళీ చంపేస్తాము. నేను చెప్తాను కదా, 1,00,000 రూపాయలు చంపించేస్తా, పోరా బతుకోబరా అని చెప్తాను. ఓకే. అప్పుడు ఇంట్లోదా వదిలేస్తాం. బతుకు వస్తే సరే. అర్థమైనా? ఒకవేళ దానానికి కూడా కావాలంటే డబ్బులు మనమే ఇస్తాం. డౌట్ రాకూడదు మన మీద. ఇచ్చినాము అని ఊరు పెద్ద ఇస్తామని చెప్పి అనుకోవాలా. సరే పదామా? సరే అన్న. సరే పదాం రా.